శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వరకు వచ్చి డిసెంబర్ 26, 2025 సంవత్సరం. కువైట్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ వాళ్ళు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. వారి కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలి డెలివరీ కోసం అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారంటే, కువైట్లో ఆల్రెడీ 1 నుంచి 2 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి బైక్ డ్రైవర్లు కానీ లేదంటే కారు డ్రైవర్లు కానీ కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సో అలాంటి వాళ్ళు మాత్రమే, అంటే ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి, లేదు కమిషన్ బేస్ పైన కావాలని సరే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సొంత వెహికల్ ఉంటే ఇంకా చాలా మంచిది. ఒకవేళ వెహికల్ లేకపోయినా కంపెనీ వాళ్ళే వెహికల్ ఏదైనా ప్రొవైడ్ చేస్తాము, దానికి సంబంధించినటువంటి పెట్రోల్ కానీ, మొబైల్ కానీ, సిమ్ కానీ అవి కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. రోజుకు 12 గంటలు అయితే డ్యూటీ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. నెలకి 28 రోజులు వర్కింగ్ డేస్. సో నెలకి 2 రోజులు సెలవు అయితే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో ఎవరికైనా సరే ఫిక్స్డ్ శాలరీ బేస్ పైన కానీ లేదంటే కమిషన్ బేస్ పైన కానీ డ్రైవర్ పని కనుక కావాలనుకున్నట్టుగా ఉంటే మీకు నేను కంపెనీ వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, పూర్తి సమాచారం అయితే మీకు వాళ్ళు అందిస్తారు. అలాగే మనకి ఇంకొక సబ్స్క్రైబర్ హవల్లీ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ రిహాబ్ కాంప్లెక్స్ ఏదైతుందో దానికి ఎదురుగా ఉన్నటువంటి మగవాళ్ళకి సంబంధించినటువంటి సెలూన్ ఏదైతే ఉందో, హెయిర్ కటింగ్ చేసేటువంటి షాప్ ఉంటుంది కదా, సో అలాంటి షాప్లో పనిచేయడానికి 2 మగవాళ్ళు కావాలి అని చెప్పేసి అంటున్నారు. కటింగ్ మాస్టర్లు, సో అంటే హెయిర్ కట్ చేసే వాళ్ళు 2 కావాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అది మన తెలుగు వారికి సంబంధించింది, అందులో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తారు. నెక్స్ట్, నిన్న క్రిస్మస్ పండుగ మనందరికీ తెలిసిందే. సో చాలామంది మన సోదరిమణులు మాలియా ఇలాంటి చోటకి అయితే వెళ్ళడం జరిగింది. అయితే అదే సమయంలో వాళ్ళు వారికి సంబంధించిన విలువైన కొన్ని వస్తువులు కూడా పోగొట్టుకున్నారు. అందులో చాలా ముఖ్యమైనటువంటివి సివిల్ ఐడి కార్డులు, వస్తువుల కన్నా చాలా విలువైనటువంటివి. సో సివిల్ ఐడి కార్డులు పోగొట్టుకున్న వాళ్ళు మనకు కొంతమంది మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో గడ్డం ధనలక్ష్మి అని చెప్పేసి ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆవిడ మాలియా ప్రాంతంలో ఆవిడకి సంబంధించినటువంటి పర్సును అయితే పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో ఆవిడకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు, ఏటీఎం కార్డు, అలాగే మిగతా కార్డులు అన్నీ కూడా ఉన్నాయి. సో మొత్తం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ మనకి సివిల్ ఐడి కార్డు. సో సివిల్ ఐడి కార్డు పేరు అయితే గడ్డం ధనలక్ష్మి అని చెప్పేసి ఉంటుంది. సో మీకు ఎవరికైనా గడ్డం ధనలక్ష్మి అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఆవిడకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. అలాగే నిన్న ఇదే ప్రాంతంలో, మాలియా ప్రాంతంలో ఇంకొక సబ్స్క్రైబర్ కూడా ఆయనకు సంబంధించినటువంటి పర్స్ని ట్యాక్సీలో పోగొట్టుకోవడం జరిగింది. అయితే తిరిగి మళ్ళీ ఆ ట్యాక్సీ అతను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆ పర్సులో భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డులు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి, ఇండియాకి సంబంధించిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అలాగే 200 దినాల డబ్బులు కూడా అందులో ఉంది. సో దానివల్ల ట్యాక్సీలో పోగొట్టుకున్నారు. అయితే ఆ ట్యాక్సీ అతను కూడా మన తెలుగు అతను కాదు, కేరళకు సంబంధించిన అతను. దాని తర్వాత అతను ఆ పర్సులో ఉన్నటువంటి ఒక గ్రాండ్ హైపర్కి సంబంధించిన ఏదో ఒక కార్డు ఉంటే దానిపై ఉన్నటువంటి నెంబర్ ఆధారంగా అతను మళ్ళీ వీళ్ళని కాంటాక్ట్ చేసి తీసుకొచ్చి ఆ పర్సుని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో నేను మన వీడియోలో పెట్టమని చెప్పారు, కానీ మనం ఇప్పుడు వీడియో పెట్టే సమయానికి వాళ్ళకి మళ్ళీ పర్సు కూడా అందింది వాళ్ళకి. సో రిటర్న్ అయితే తెచ్చిచ్చారు అతను, సో ఆ నెంబర్ ఉండడం కారణం చేత. సో ఆ ట్యాక్సీ డ్రైవర్కి అయితే మనం హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో 200 దినాలు డబ్బులు ఆ పర్సులో పెట్టుకొని, అలాగే విలువైన కార్డులు పెట్టుకొని కూడా అతను రిటర్న్ తెచ్చిచ్చాడంటే గ్రేట్ కదా. ఎందుకంటే చాలామంది డబ్బులు తీసుకుని పడేయచ్చు పక్కన, కానీ అతను మానవతా దృక్పథంతో తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ట్యాక్సీ డ్రైవర్కి మనం హ్యాట్సప్ చెప్పాలి. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే, ఈ విధంగా ఎవరైతే సివిల్ ఐడి కార్డులు పర్సులు పోయాయని చెప్పేసి అంటున్నారు కదా, సో అవి రిటర్న్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అందులో మనకి సంబంధించినటువంటి పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేకపోవడం వల్ల. సో ప్రతి ఒక్కరు కూడా నేను చాలా కాలంగా చెప్తున్నాను, మీ పర్సులో మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా రాసి పెట్టండి. ఎన్నో పేపర్లు పెడుతుంటాం, పనికిరానటువంటి పేపర్లు అన్నీ పెడుతుంటాం, కేనెట్ పేపర్లు, ఆ పేపర్లు, ఈ పేపర్లు, వేస్ట్ రిసిప్ట్లు అన్నీ పెడుతూ ఉంటాం. ఆ రిసిప్ట్ వాటి వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు మనకి, కానీ ఉపయోగం ఉండే దేనివల్ల ఒక చిన్న పేపర్, ఒక చాలా చిన్న పేపర్, నెంబర్ పట్టేంత పేపర్, జస్ట్ మీ ఫోన్ నెంబర్ రాయండి నీట్గా, దాంట్లో పెట్టుకోండి పర్సులో కనిపించేట్టుగా. ఎవరికైనా దొరికితే టక్క నా ఫోన్ నెంబర్కే కదా ఫోన్ చేస్తారు. కాబట్టి మీ నెంబరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ నెంబరు, లేదా మీ ఫ్రెండ్ నెంబరు ఎవరిదో ఒకటి రాసి పెట్టారనుకోండి, టక్క నా నెంబర్కి ఫోన్ చేసి అయ్యా పలానా పర్స్ మాకు దొరికింది అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ చిన్న సలహా పాటించండి. చాలా కాలంగా చెప్తున్నాం మనం, కొంతమంది పాటిస్తున్నారు, దానివల్ల కొంతమంది తిరిగి మళ్ళీ వాళ్ళ పర్సులు కూడా పొందడం జరిగింది, విధంగా పోగొట్టుకున్న వాళ్ళు. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. నెక్స్ట్, నిన్న క్రిస్మస్ సందర్భంగా మనం అనుకోకుండా నిన్న సాల్మియా ప్రాంతంకి అయితే వెళ్ళడం జరిగింది.
అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా మనం ఒక అనుకోని అతిథిని అయితే కలవడం జరిగింది. అతిథి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ముఖ్యంగా మన క్రిస్టియన్ సోదర సోదరిమణులకి అయితే తెలిసి ఉంటుంది. విజయప్రసాద్ రెడ్డి గారు, ఆయన ప్రముఖ క్రిస్టియన్ స్పిరిచువల్ స్పీకర్ అయిన. సో ఆయన్ని కలవడం జరిగింది. సో ఆయనతో కలిపి మనం దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా మీకు నేను అందిస్తున్నాను. సో అనుకోలేదు, సడన్గా మనం వెళ్ళింది వేరే పని మీద. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సడన్గా అక్కడ కలవడం జరిగింది. సో మనం కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు, ఆయన కోసం సెల్ఫీల కోసం అలాగా. కానీ మనకు అనుకోకుండా అక్కడ కలవడం జరిగింది. సో మనం వేరే ఫ్రెండ్ కోసం వెళ్తే అక్కడ అనుకోకుండా ఆయన కలిశారు. సో సరదా కొంచెం మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం అయితే అనిపించింది. సో ఏదైనప్పటికీ మన క్రిస్టియన్ సోదర సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరోసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే నిన్న మనం వీడియో పెట్టలేకపోయాం. నేను సల్మేన్ ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 11 అయింది. సో ఆ కారణం చేత వీడియో పెట్టలేకపోయాం. కాబట్టి మరోసారి డిలేటెడ్గా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, అలాగే రానటువంటి నూతన సంవత్సరానికి కూడా ముందుగా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. న్యూ ఇయర్ రోజు స్పెషల్గా మళ్ళీ మనం విశేషంగా తెలియజేసుకుందాం. సో మనం కువైట్లో మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో 292 రూపాయలకి అయితే ఉందండి. సో మంచి ఎక్స్చేంజ్ అనేది కొనసాగుతుంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 128లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 41 దినార్ల 25 పిల్స్గా ఉందండి. సో బంగారం ధర మళ్ళీ పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 738 పిల్స్గా ఉంది. సో బంగారం ధర మళ్ళీ క్రమంగా పెరుగుతూ ఇతనికి వస్తుంది. మరి ఇది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. సో ఎవరైనా బంగారం కొనాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీకు ఎంతైతే కొనగలరో మీ డబ్బులు ఎంతైతే బంగారం వస్తుందో అంతగా కొనేసుకోండి. మరి లేట్ చేయకండి. ఎందుకంటే రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గడం అయితే లేదు. కాకపోతే ఒకటి కంపల్సరీగా మీకు కేనెట్ అయితే ఉండాలి. మీ పేరు పైన కేనెట్ ఉండాలి. సో గవర్నమెంట్ కూడా ఎలాగో ఇప్పుడు అందరికీ కేనెట్లు చేసుకోమని చెప్తుంది. చాలా సులభతరం అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కేనెట్లు అయితే చేయించుకోండి. సో చాలా బ్యాంకులు అయితే ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు తిజారీ బ్యాంక్ కానీ అలాగే ఇంకా చాలా బ్యాంకులు అయితే ఉన్నాయి. ఏదో ఒక బ్యాంకులో చేయించుకోండి. కేనెట్ ద్వారా మీరు బంగారం అయితే కొనుక్కోండి. ఎందుకంటే మీ పేరు పైన బిల్లు ఉండాలి, మీ కేనెట్ ఉండాలి. కాబట్టి ఆ విధంగా చేయించుకొని కొనుక్కోండి. ఎందుకంటే ఇతరుల కేనెట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో రేపు మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. డాక్టర్గా నేను రోజు చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ చూస్తూ ఉంటా. కానీ పేషెంట్స్ దగ్గర ట్రీట్మెంట్కి డబ్బులు ఉండకపోవటం వల్ల డిలే అవుతూ ఉంటాయి. అప్పుడు నాకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్, ఎందుకు ఇండియాలో మెడికల్ ఇన్సూరెన్స్ని ఆప్షనల్గా ట్రీట్ చేస్తారు, మ్యాండేటరీ కాకుండా? ఇవాళ మనం మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీముఖి, పీడియాట్రిషియన్ ఫ్రమ్ విజయవాడ. స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో 30% పాపులేషన్ దగ్గర మాత్రమే ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందంట. ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే ఐసీయూలో జాయిన్ అయితే 30,000 to 1 lakh అవ్వచ్చు. అదే కనుక ఒక సర్జరీకి అయితే 3 to 4 lakhs అవ్వచ్చు. చాలా ఫ్యామిలీస్ ఇలాంటి సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేయటం, లోన్స్ తీసుకోవటం అండ్ ఫైనాన్షియల్ బర్డన్ లోకి పడతారు. ఈ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ ని అవాయిడ్ చేయడానికి ఒక్క ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా ఉంటే సరిపోతుంది. మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి. ఫస్ట్, సమ్ ఇన్సూర్డ్ ఫ్యామిలీకి మినిమం 5 to 10 lakhs ఉందో లేదో చూసుకోండి. సెకండ్, క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్, మీ సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ లిస్ట్ ఉందో లేదో చెక్ చేయండి. రూమ్ రెంట్ లిమిట్, రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా ఉన్న పాలసీ తీసుకోండి. 4, వెయిటింగ్ పీరియడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కవర్ ఆ ఇన్సూరెన్స్ లో ఉందో లేదో చూసుకోండి. డే కేర్ ప్రొసీజర్స్ 24 hours అడ్మిషన్ లేకుండా ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి. 0 కోపే పాలసీ బెటర్, లేకుంటే బిల్లో పార్ట్ మీరే పే చేయాల్సి వస్తుంది. నో క్లెయిమ్ బోనస్ ఉందో లేదో చూసుకోండి. క్లెయిమ్స్ లేకుండా ఉంటే సమ్ ఇన్ష్యూర్డ్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ట్రా ప్రీమియం లేకుండా. అండ్ ఏమేమి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయో ఆ పాలసీలో క్లియర్ గా చదవండి. కొన్నిసార్లు డెంటల్, కాస్మెటిక్, ఫర్టిలిటీ లాంటివి కవర్ అవ్వవు. లాస్ట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మోర్ దాన్ 90% ఉంటే సేఫ్. మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి, డిలే చేయకండి. ఈ రీల్ ని 3 people కి షేర్ చేయండి that you care for.